ప్రతిదినం ప్రభు సన్నిధి. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి. చూద్దామా ఆ మాట ఏంటో. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుతున్నాను. అందులో ఇలా రాయబడింది పిల్లరా. నేను షారోను పొలములో పూయబడిన పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలరక్కసు చెట్లలో వల్లి పద్మము వలె కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుండదో పురుషులలో నా ప్రియుడు అట్లుంటున్నాడు. ఆనందభరితురాయి నేను అతని నీడను కూర్చొని ఉంటిని. అతని ఫలములు నా జీవకు మధురములు, నా జీవకు మధురములు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 2-3 వాక్యాలు మనం చదివితే ఏమండి, ఏమని అక్కడ ప్రతిపాదించబడుతుంది మాట అంటే, ఆమెమో నేను షారోను పొలములో పూసే పుష్పము వంటి దానను, నేను బలరక్కస చెట్లలో వల్లి వంటి పద్మము కలిగిన దానను నేను అని ఆమె తన నీతిని, తన యథార్థతను ప్రతిపాదిస్తూ చెబుతుంటే, కిందకి వచ్చేటప్పటికి ఆమె అంటది, నా ప్రియుడు అతి సుందరుడు, ఆయన మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, 10,000లో అతి క్రాంక్షణీయుడు అని ఆమె ప్రతిపాదిస్తుంది. ఇది మనకు ఎలా అర్థమవుతుందంటే, వరుడేమో స్త్రీని వరురాలుని పొగుడుతున్నాడు, మరి వధువేమో వరుణ్ణి పొగుడుతుంది కదండి. అర్థమవుతుందా మీకు? పెళ్లి కొడుకేమో పెళ్లి కుమార్తెను పొగుడుతున్నాడు, పెళ్లి కుమారుడేమో పెళ్లి కూతురిని పొగుడుతున్నాడు. ఇక్కడ అంటాడు ఆయన, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అని ఆమె చెప్పుకుంటుంది. లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలరక్కస చెట్లలో పద్మము వంటి దానను కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఈ 2 వచనాల్లో పై దాని మాట కింద దాని మాట వేరువేరుగా మనకి కనపడినా ఒకరి ఔన్నత్యాన్ని ఒకరు కనపరుచుకుంటున్నట్లు మనకి వాక్య గ్రంథస్థంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, వారిద్దరి పట్ల కలిగి ఉండే ఆ మంచి మాధుర్యత్వాన్ని ఈ పూట దేవుడు వాగ్దానంగా నీతో మనతో మాట్లాడిన ఉద్దేశించాడు. ఏంటంటే ఏమండి, దేవుని దృష్టికి నీవు కూడా వల్లి వలె పద్మము వలె అన్న పదం ప్రస్తాపిస్తాడు. మనం అనుకోవాలి నేను కూడా దేవుని దృష్టికి కనబడుతున్నానా, అలాగా బలరక్కస చెట్లలో నేను వల్లి పద్మం వలె కనబడుతున్నానా అన్న మాటలు మనం అనుకోవాలి. అయితే ఈ పూట వాగ్దానంగా చెప్తున్నాడు, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలా ఉండునో యేసయ్య వారు అలా ఉన్నారంట. బలరక్కస చెట్లలో వల్లి పరిస్థితుల్లో పొలములలో ఉన్న ఆ పద్మము అనబడిన వల్లి, ఆ పద్మము వలె, ఓ బంగారు, ఓ విలువైన పుష్పము వలె ఆమె ఉన్నదట. ఈ 2 కలిపి ఈ పూట వాగ్దానంగా దేవుడు నీతో మాట్లాడిన ఉద్దేశించిన మాట ఏంటంటే, నీ సాక్ష్యంతో పాటు నీ నిదానత్వంతో పాటు నీ నిజాయితీ అనే దానిని సత్యం అని మనం తీసుకోవచ్చు అని మాట్లాడుతూ, కనబడుచున్నాయా, ఇతరులకు కనబడుచున్నాయా అన్న మాట ప్రస్తాపించాడు. ఒకసారి ఆలోచించు. ఈ పూట దేవుడు నీతో మాట్లాడిన ఉద్దేశించిన మాట, ఎందరి మధ్యలో నీ ఉన్నా, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా, జల్దరు వృక్షం అడవి వృక్షంలలో ఎలా ఉండునో, షారోను పొలములో వల్లి పద్మము ఎలా ఉండునో, ఈ సమాజంలో నీ ప్రవర్తన, నీ ప్రయాణం, నీ విశ్వాస యాత్ర అలా కనపడేలా ఉండాలన్నదే దేవుని వాక్యం ఇక్కడ ప్రతిపాదిస్తూ చెబుతున్నాడు. అయితే నీ స్థితి చూసిన దేవుడు అంటాడు, నేను నిన్ను జల్దరు వృక్షంలా మార్చగలుగుతాను, లోయలలో ఉండే పద్మం వలె మార్చగలుగుతాను. అంటే సమస్యలు, ఇబ్బందులు, కన్నీరు, మెప్పులు, అవహేళనలు, నిందలు, ఇవన్నీ చెట్టులు, లోయలు, తోటలకి మనం ఆలోచిస్తే, ఈ పూట దేవుడు నీతో మనతో మాట్లాడే మాట, నేను నిన్ను ప్రతిపాదిస్తాను, నీ గురించి నేను నిలబెడతాను, నేను నిన్ను కనపరుస్తాను, నువ్వు నాకు కనపడాలని. ప్రభువు చూసినప్పుడు జల్దరు వృక్షపు గుణం కలిగి, ఏవండి, దేవుని ఎదుట ఏవండి
సాష్టాంగ నమస్కారం చేసే వారంగా నువ్వు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. ఒక్క మాట ప్రిల్లరా, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ మనకే కానీ మానవులకే కానీ అయితే బైబిల్లో రాయబడి ఉంటుంది, నీతిమంతులకు అనేక శ్రమలు కలవు కానీ అన్నిటి నుంచి ప్రభువే విడిపిస్తాడని రాయబడి ఉంటుంది. మరి నువ్వు లోయలలో, కొండలలో, చెట్టలలో ఇబ్బంది పడుతున్నా వాటినన్నిటినీ దేవుడు తొలగించి నీకు మేలు సమాధానం దయచేయగాక. ఆమేన్. ప్రార్థించు. దేవుడు నిండు కృప నీకు దయచేయగాక. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. లోయలలో పుట్టే వల్లి వలె నేను పద్మము వలె ఉన్నానని మాట్లాడుతున్నదయ్యా నీ ప్రియ సంఘము. మరి జల్దరు వృక్షములలో నా ప్రియుడు అతి సుందరుడు, అతి మనోహరుడు అని మాట్లాడుతుంది నీ సంఘం. తండ్రి, ఇవన్నిటినీ ఈ పూట వాగ్దానం మీరు దయచేశారు. మరి అందరైతే దూరాన సమీపాన వాగ్దానం ఇస్తున్నారో, వీక్షిస్తున్నారో వాగ్దానాన్ని, అటు వారందరినీ కూడా మీరు వల్లి పద్మము వలె, జల్దరు వృక్షము వలె వాళ్ళ గుణగణాలు మార్చబడినట్టు మీరు దీవించి నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.